హాయ్ నమస్తే, నా పేరు మెంతుల యాదగిరి. ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి వరంగల్. ఫర్ ద పీపుల్ అనే ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని శ్రేయభిలాసులు మిత్రులు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని విన్నవించుకుంటున్నాను. ప్రతిరోజు వచ్చే పత్రికల్లో వచ్చే వార్తా కథనాలను మీ ముందు ఉంచడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు 11వ తారీఖు 6వ నెల 2025. విషయం ఏంటంటే, కార్పొరేట్ స్కూళ్ళలో ఫైనాన్సియర్ల దందా. గతంలో చూసాం, అధిక ఫీజులు వసూలు చేసి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో స్కూల్ ఫీజులు వసూలు చేయడం, స్కూళ్ళ మీద ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా స్కూళ్ళ ఫీజులు పెంచడం చేస్తున్నారని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మామూలుగా సాధారణ స్కూళ్ళలోనే ఒక ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర 50,000 నుంచి 60,000 వసూలు చేస్తున్నారు. అదే కార్పొరేట్ స్కూల్లో అయితే చెప్పనక్కర్లేదు, 3 నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్య అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది కానీ ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ అతిపెద్ద వ్యాపారంగా మారిందని చెప్పి పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కమిటీ వేసి ఈ అధిక ఫీజులు నియంత్రిస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు అలాంటిది ఏమీ జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరి కొత్త దందా ఏంటంటే, ఫీజు వసూళ్లలో రికవరీ ఏజెంట్లు లేదా ప్రైవేటు ఫైనాన్సియర్లు ముందుగాలే వారితో ఒప్పందం చేసుకొని విద్యార్థుల ఫీజులు వాళ్ళే కట్టి తర్వాత పిల్లల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఒకవేళ సకాలంలో వాళ్ళు చెల్లించకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు అనేది తల్లిదండ్రుల వాదన. ఈరోజు వచ్చిన సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం ఈ రకంగా నియంత్రణ కమిటీ, శాశ్వత నియంత్రణ కమిటీ వేసి ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించాలని అటానమస్ బాడీ శాశ్వత నియంత్రణ కమిటీ వేయాలని చెప్పి పిల్లల తండ్రులు కోరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో ఇలాంటి కమిటీలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి ఇక్కడ కూడా కమిటీ వేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఫీజులు కట్టలేక చాలామంది మధ్యతరగతి వారు చతికిల పడుతున్నారని చెప్పి మనం తెలుసుకుంటున్నాం వార్తలలో. విద్యా కమిషన్ కూడా ఫీజులను నియంత్రించాలని చెప్పి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వానికి. కానీ ఇంతవరకు నియంత్రణ కమిటీ కానీ రెగ్యులేటింగ్ కమిటీ కానీ వేయలేదని చెప్పి ప్రజలు వాపోతున్నారు.